బొట్టు పెట్టుకో ఏంటి నామరద. ఆడపిల్లలు చూస్తుంటే వాళ్ళు కొన్ని చోట్ల కొన్ని ఫంక్షన్స్కి పిలుస్తుంటారు, ఆ పెళ్లిళ్ళకి వీటికి పిలుస్తుంటారు. అక్కడికి వెళ్తే నేను పరిమాల పిలిచి మీరు క్రిస్టియన్సా అని అడుగుతుంటా. లేదంకుల్ మేము హిందూసే. మరి బొట్టేది అంటే అని వెళ్ళిపోతుంది. ఫ్యాషనా? ఏదైనా ఉంటే ప్లస్, లేకపోతే మైనస్ కదా. ఇదేం దరిద్రం అది. బట్టలు ఉంటే ప్లస్, లేకపోతే మైనస్. అలాంటిది బొట్టుని తీసేయడం ఏమిటి? చాలా మంది చెప్పారు, మళ్ళీ దాని గురించి పెద్ద కాన్వర్సేషన్ అక్కర్లేదు. బొట్టు వల్ల ప్రయోజనాలు ఏమిటి? అదేంటి దృష్టి దాని మీద పడితే ఏమవుతుంది? ఈడా పింగళ అనే రెండు నాడుల మధ్యలో జ్ఞాననాడిని చైతన్యం చేయడం కోసం బొట్టు అలా పెడతామే. అక్కడి నుంచి అసలు సరే ఏదో మొత్తం మీద కనిపిస్తుందని సరిపెట్టుకోవటం, అక్కడి నుంచి స్టిక్కర్ల దగ్గరికి వెళ్ళిపోయింది. అది కూడా పోయింది. ఇప్పుడు దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకొంతమంది ఇందులో ఒక వర్గం తెలివి మీరిపోయి దగ్గరికి వెళ్తే తప్ప అది కనపడదనమాట. అదొక స్థితి. హిందూయిజంలోకి అసలు ఇతర ఇజాలు ఎలా వచ్చేసినాయంటే, మీరు అసలు గుడికి వెళితే, మన రోజుల్లో గుడికి వెళితే